హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరినీ కూడా నాతో పాటు నేనైతే హైదరాబాద్ తీసుకెళ్తాను. వచ్చేయండి నాతో పాటు. నేను ఎక్కడెక్కడైతే ఏమేమి తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ షాప్కి అయితే వెళ్తున్నా అండి. ఇదంతా ఫ్యాన్సీ సీజెడ్సీ. ఇది మొత్తం చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళకైతే సెట్ అయ్యేటట్టు ఉంటుందండి. ఇక్కడ అంతా సీజెడ్సీ కాస్ట్లీగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం కొంత సరుకు మాత్రం తీసుకున్నాం. ఇక్కడ గ్యారంటీ చైన్స్ ప్లస్ ఇప్పుడు వస్తున్నాయి కదా పూసల దండలు, అట్లాంటి మన వైట్ అయితే ఏం లేకపోతే కలర్స్ మల్టీ కలర్స్లో ఉన్నాయితే అన్నైతే నేను ఇక్కడ కొంత సరుకు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ షాప్లో అంతా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవడానికైతే చాలా కష్టంగానే ఉంటుంది. కానీ కొన్ని మీకు చూపిద్దామని అయితే నేనైతే తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా వెరైటీస్ ఉన్న ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ షాప్లో కొంత సరుకు అయితే తీసుకుని ఒక 30 వరకు వేరే షాప్కి అయితే వెళ్తున్నాను. ఇదంతా వచ్చేసి ఈ షాప్లో మనకు టైలరింగ్ ఉపయోగపడతాయండి. టైలరింగ్ అంటే ఎక్కడ నుంచి మనకు ఈవెన్ లాస్ట్కి హెమ్మింగ్ నీడిల్ నుండి దారపుండలు అయితే నీడిల్స్ అయితే థ్రెడ్ మళ్ళీ ప్లస్ మనకు టైలరింగ్ సంబంధించిన స్కేల్స్ అయితే ప్రతిదీ ఇంక ఇక్కడ మనకైతే అన్నీ దొరుకుతాయండి. స్కేల్స్ అయినా ఆర్మ్ స్కేల్ అయినా ఎల్ స్కేల్స్ అయినా లూప్ టర్మ్లో అయినా ప్రతిదీ ఇక్కడ మనకైతే దొరుకుతాయి. అవే కాదు ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ లేస్లు, శారీస్కి లేస్లు, శారీ కుర్చీలు పెట్టడానికి. అంటే ఇప్పుడు కుర్చీలు నేను పట్టుకొని చూపిస్తున్నావు కదా, ఇవి కుర్చీలకండి. ఇవి అర్జెంటుగా మనం కుర్చీలు వేయాలంటే చాలా టైం పట్టింది. ఇవైతే మనం ఇంకా వాటికి పైన క్యాప్స్ పెట్టేసి కుర్చీలకు కుట్టేయచ్చు. ఇది చాలా చిన్న షాపు కానీ 3 ఫ్లోర్స్ ఉన్నదండి. అబ్బా ఆ చిన్న షాప్లో పైకి ఎక్కి దిగడం చాలా కష్టమైపోయింది. లేస్లు ఇవన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతాయి ఉక్సులతో సహా. మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ షాపు ఫ్యాన్సీ అండి. ఇదొక పెద్ద ప్రపంచం లెక్కనే ఉంది, పెద్ద సముద్రం లెక్క ఉందండి ఇది. ఇంకా ఫ్యాన్సీకి సంబంధించింది మొత్తం అసలు కొద్దిగానే చెప్పలేమనండి. 2 స్టేర్స్ ఉన్నది. ఇది ఒక స్టేర్ మొత్తం ఫ్యాన్సీ అండి. ఎన్ని ఉన్నాయంటే అసలు ఇంకా ఇవన్నీ చెప్పలేను. కీ చైన్స్ అసలు ఇది ఉంది ఇది లేదనైతే ఈ షాప్లో లేదండి. ప్రతిదీ ఉన్నది. కానీ మనం చూసి పరిచయం చేసే కల్లా టైం సరిపోదు మనకు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఏం చేసాం, మాకు తెలియక ఈ షాప్ ఫస్ట్ ఇక్కడ ఉంటుందని ఇది తెలియక, మాకు ఇంత పెద్ద షాప్ ఉందని తెలియక మేము ఫ్యాన్సీ వేరే షాప్లో కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కొచ్చా అండి. అది నాకు తెలియదు ఫస్ట్ ఈ షాప్ ఉందని. తర్వాత నేను టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కొన్నాను అనమాట. ఇంకా నేను ఉండేది చాలా చిన్న విలేజ్లో. నా షాప్ అయ్యేసరికి నేను కొంచెం ఐటమ్ అన్నా తీసుకుని వెళ్దాం, షాప్ పెద్దగా కనిపిస్తుంది అన్నట్టుగా నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇదొక ప్రపంచంలో లెక్క పెద్దగా ఉంది. ఇంకేం తీసుకోవాలా ఏం తీసుకోవద్దు అన్నది కూడా నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత ఒకేసారి చూసేసరికి నాకు కూడా ఏం అర్థం కాకుండా అయోమయ స్థితిలో అయితే ఉన్నాను. కానీ వచ్చినందుకు కొంతవరకు తీసుకొని వెళ్దామని అయితే మెటీరియల్స్ అయితే కొన్ని తీసుకుంటున్నాను. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని అట్లా. కానీ ఎంత పెద్దగా ఉందో చూడండి. నేను ఈ చివరిలో ఉన్న ఆ చివరికి నడుచుకుంటూ వెళ్తున్నా. అంటే ఇది ఇంకా మొత్తంగా ఇది మిడిల్లో బిల్లేసే కౌంటర్ కా నుంచి అటు ఆఫ్ ఇటు ఆఫ్ ఉంటుంది. నేను ఈ ఆఫ్లో నుంచి చూపిస్తేనే ఇంత పెద్దగా ఉంది. ఇంకా నా వెనకాల సేమ్ అంతే పెద్దగా ఉంది. అంటే ఇంత పెద్ద షాప్ ఉందండి. ఈ షాపు తెలియక నేనైతే సిటీ మొత్తం ఒక రోజు మొత్తం వేస్ట్ చేసుకొని తిరిగి వచ్చా. మనకు అదే తెలుస్తుంది అనుకో ఈ షాపు. మనం ఈ షాప్లోకి ఒక్కసారి వెళితే ఇంకా సరుకు మొత్తం ఇక్కడే తీసుకోవచ్చు. బ్యాంగిల్స్తో సహా ఫ్యాన్సీకి సంబంధించిన షాపులకు సంబంధించింది అయితే ఈ ఒక్క షాపు చాలండి. మనం వేరే షాపులో ఏం తిరగదు. అంటే చిన్న తక్కువ ఊర్లలోకి వచ్చి అమ్ముతారు, లేకుంటే నార్మల్ షాపులలో ఉండే ఐటమ్స్ కాంచి సీజెడ్సీ పెద్ద పెద్ద షాప్లో అమ్ముకునే ఐటమ్స్ వరకు సరుకొని అయితే ఈ షాప్లో అయితే మనకు దొరుకుతాయండి. ఎవరైతే ఇంకోసారి అయితే నా లెక్క మిస్టేక్ అయితే చేయకండి. చాలా షాపులు తిరిగి లాస్ట్కి ఇలా అంత అమౌంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ అయితే నేను ఈ షాప్కి వచ్చాను. మీరు ఇలా చేయకండి, డైరెక్ట్ ఈ షాప్కి వెళ్ళండి, ఎక్కడ పర్చేజ్ చేసుకోండి. ఎంత అంటే మనం ఎంతలో తీసుకోవాలో ఫస్ట్ ఇక్కడ అంతా మనం ఎస్టిమేట్ చేసుకొని అన్నీ ఇక్కడే ఉంటాయి, ఒక్క షాప్లోనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తీసుకొని అయితే రావచ్చు. బ్యాంగిల్స్తో సహా ప్రతిదీ అసలు ఎంత బాగున్నాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్నపిల్లల బ్యాంగిల్స్, చిన్నపిల్లలు అంటే ఇప్పుడు రైన్ డ్రాప్స్ అని ఉంటాయి కదా బ్యాంగిల్స్, అవన్నీ కూడా ఇక్కడైతే నేను తీసుకున్నాను. ప్రతిదీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కానీ ఇప్పటివరకు అయితే తీసుకోవడానికి టైం లేదు. టైం కూడా అయిపోతుంది ఆల్రెడీ. నాకు ఆల్మోస్ట్ చాలా టైం అయింది. ఇంకా నేను ఇవి తొందరగా తీసుకొని వెళ్ళాలని అయితే ఇంటెన్షన్ తోటి ఉన్నాను. చూడండి నా ఫ్రెండ్ ఇంతకుముందు చూపించాక అటు ఎంత ఉంది ఇటు ఎంత ఉందని అంతే సేమ్ అంతే ఉంది. చూడండి ఎంత అటువైపు ఇటువైపు. అసలు ఇంకా నడవడానికే మనకు చాలా టైం పట్టింది. నాకు తెలిసి ఇది ఒక 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది అనుకుంటున్న షాప్ అయితే. మళ్ళీ ఇది ఒక్క షాప్, ఈ పొడవే కాదు 2 స్టేర్స్ అయితే ఉన్నది. ఇది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క రూమ్. ఈ ఒక్కొక్క రూమ్లో ఏముంటుంది, ఒక రూమ్కి వెళ్తే మనకు ఫ్యాన్సీ సంబంధించింది అంటే చైన్స్ అయితే లేకుంటే నల్లాల దండలు అయితే ఇవన్నీ అయితే ఒక
రూమ్లో ఉంటున్నాయి. నెక్స్ట్ రూమ్స్కి వెళ్ళేసరికి మనకు ఇంకా క్లిప్స్, ఫ్లక్కర్స్ ఇలా వాటికి సంబంధించిన సెట్స్ మొత్తం ఇంకొక రూమ్లో ఉంటున్నాయి. అంటే ఒక్కొక్క రూమ్కి అంత ఆ రూమ్లు కూడా చూడు ఎంత పెద్దగా ఉన్నాయి, మీకు చూపిస్తున్నా చూడు. ఇంత పెద్ద రూమ్స్లలో నిజంగా చెప్పాలంటే ఇన్నిసార్లు అంటున్నా కదా, ఏం కొనాలో కూడా నిజంగా అర్థం కాదు మనకు, అట్లా ఉంటుంది. బ్యాంగిల్స్ చూడండి, ఇంక ఇది ఒక ఎన్ని బ్యాంగిల్స్ అని ఎక్కడ చూడాలి, అసలు ఏం చూడాలి, ఏం తీసుకోవాలో కూడా నా అర్థం కాకోకుండా అయితే ఉన్నది. చాలా బాగున్నాయి ఇవి బ్యాంగిల్స్ అండి. ఇవి అయితే మనకు సెట్ వైజ్గా డజన్ లెక్క విడిగా ఇస్తారు కదా, 3 డజన్స్ 2 డజన్స్ ఉండే సెట్ వైజ్ అండి. ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఏంటంటే శాంపిల్ చూపిస్తున్నారు. ఈ మోడల్ కావాలి అంటే సెట్ వైజ్గా తీసుకొచ్చి మనకి ఇస్తారంట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కూడా కొంత సరుకు అయితే తీసుకోవడం జరిగిపోయింది. బిల్ అయితే వేయించుకుంటున్నాం. ఇక్కడ బిల్ అయితే చాలా తక్కువ వేయించామండి. అంటే బ్యాంగిల్స్ వేరే బిల్ వేయించాలి, ఫ్యాన్సీ వేరే బిల్ వేయించాలి, దేనికి దానికే డివైడ్గా బిల్ వేయించుకోవాలి. ఇంకా మా సార్ అయితే బిల్ పేపర్ మీద సంతకాల అడ్రస్ రాస్తున్నారు మాది ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి. ఈ షాపింగ్ కూడా అయిపోయింది. ఫైనల్గా అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే మాకు ఈవినింగ్ వరకు ఈ షాపింగ్ మొత్తం పట్టిందండి. ఇంకా మేము కార్ బుక్ చేసుకున్నాం. కార్ బుక్ చేసుకొని అయితే మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరినామండి. మేము ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఇంకా ఈ ట్రాఫిక్లో సిటీలో ఇక తెలుసు మనకు ఈవినింగ్ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చూడండి ఎట్లంత బిజీగా ఉందో అసలు. ఇట్లా మేము షాపింగ్ చేసి అలసిపోయింది ఒక ఎత్తు అయితే, ఈ ట్రాఫిక్లో పోవడం నాకు ఇంకొక ఎత్తు అయిందండి. కానీ నేను చేసిన ఇట్లాంటి పొరపాటు అయితే మీరు చేయకండి. డైరెక్ట్గా అదే షాప్కి ఇప్పుడు నేను చెప్పే కదా ఆ షాప్కి వెళ్ళండి. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్లో అడగండి. కంపల్సరీ నేనైతే అడ్రస్ అయితే మీకు ఇస్తాను. మీరైతే బేగం బజార్కి అయితే వెళ్ళండి. బేగం బజార్లో కంపల్సరీ ఈ షాప్ ఉన్నది. చాలా పెద్దగా ఉంది. మీరు ఎన్ని మెటీరియల్స్ అని తీసుకోవడానికి అయితే ఈజీగా అయితే అయిపోతుంది. అంటే మనం ఉదయం వెళ్ళి ఈవినింగ్ కల్లా మనకు కావాల్సిన ఫ్యాన్సీ షాప్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్క షాప్లోనే కొనుక్కొని మళ్ళీ మన ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేటట్టు అంత ఈజీగా అయితే అయిపోతుంది వర్క్. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే మేమైతే ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే మేము చేరుకున్నాము. అంటే మా తమ్ముడు వాళ్ళు సిటీలో ఉంటారు, అక్కడికైతే వచ్చాము. మేము ఫైనల్గా అయితే వచ్చాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమాకండి. ఎవరికైనా ఎర్రర్స్ కావాలంటే కంపల్సరీ కామెంట్లో అడగండి.